ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ గురుభ్యో నమః. మనం నిన్న 26వ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నామండి. నామార్థాలు 26వ శ్లోకాన్ని ఇవి. ఇవాళ 27 చూద్దాం. అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకృచ్ఛుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధి సాధన. అసంఖ్యేయ అప్రమేయాత్మ, ఇక్కడ ఉండే నామాలు అసంఖ్యేయ అప్రమేయాత్మ విశిష్ట శిష్టకృచ్ఛుచి, శిష్టకృత్ శుచి అండి, ఇక్కడ శిష్టకృత్ శుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. మొదటి నామం అసంఖ్యేయ. అసంఖ్యేయ అంటే స్వామిని మనం సహస్రనామాలు అని చెప్పుకున్నప్పుడు అనుకున్నాం, అనంతమైన నామాలు కలిగిన వాడు ఒక సంఖ్యకు పరిమితం కాకుండా 1000 అని చెప్పడానికి అవకాశం లేనటువంటిది అని. అలాంటి అర్థమే ఇక్కడ కూడా వస్తుందండి. అసంఖ్యేయ అంటే అసంఖ్యాకమైనటువంటి గుణములు కలిగిన వాడు లేదా స్వరూపములు కలిగిన వాడు. అసంఖ్యాకమైన అంటే లెక్కలేనటువంటి కాబట్టి అనంతమైన అన్న అర్థాన్ని అసంఖ్యాకమైన అన్న నామంలో కూడా అన్నమాట. అలా అనంతమైనటువంటి నామములు, రూపములు, గుణములు కలిగిన వాడు పరమాత్మ అని చెప్పే ఉద్దేశం అసంఖ్యేయ అన్న నామంలో వస్తుందన్నమాట. మనం ముందు చూసిన శ్లోకం ఏంటి? నారాయణం నరహ అన్న నామాలు కదా ఆఖరణ చూసాము. కాబట్టి నారాయణ తత్వాన్ని, నరతత్వాన్ని అంటే వ్యాపకత్వాన్ని కదా, జలమయంగా కానీ అగ్నిమయంగా కానీ పరమాత్మను అర్థం చేసుకుంటున్నాము అన్నప్పుడు వ్యాపకత్వ శక్తినే గ్రహిస్తూ వచ్చాం అక్కడంతా. అటువంటి వ్యాపకత్వ శక్తికి అసంఖ్యేయమైన గుణగణాలే ఉంటాయి కదా. మనం ఒక రూపంలో ఒక నామానికి పరిమితం చేసి ఎలా అర్థం చేసుకోగలుగుతాం? అంత విశ్వవ్యాప్తంగా ఉన్న శక్తి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ప్రకటీకృతం అవుతూ ఉంటుంది కాబట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా దర్శనమిస్తుంది కాబట్టి కూడా మనం ఒక సంఖ్యకో ఒక నామానికో రూపానికో పరిమితం చేసి పరమాత్ముని ఊహించే అవకాశం లేదు. కాబట్టి అసంఖ్యేయ అని చెప్తున్నారనమాట. అంటే మనకి భగవద్గీత మళ్ళీ 11వ శ్లోకం, అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతన్న మధ్యన్న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అంటే నా అంతం, నా మధ్యం, నా పునః అంటే అంత ఆది అంతము లేవు, పునరావృత్తి అవుతున్నది లేదు. అనేక బాహూదర వక్ర నేత్రం, అనేక బాహువులు, ఉదరములు, వక్త్రములు, నేత్రములు. వక్త్రములు అంటే ముఖములు. అలా ఉన్న పరమాత్మని నేను చూస్తున్నాను అని అర్జునుడు పలికిన శ్లోకం అన్నమాట ఇది భగవద్గీతలో. సర్వత అనంత రూపం, అంతటా వ్యాపించి ఉన్నటువంటి, విశ్వమంతా వ్యాపించి ఉన్న విశ్వరూపం కదా మరి ఆయన చూసింది. కాబట్టి అంత అనంతమైన స్వరూపాన్ని అనేక బాహువులతో, ఉదరములతో, వక్త్రములతో, నేత్రములతో ఎక్కడ ఆది అంతం అనేది అర్థం కానంతగా నాంతన్న మధ్యన్న, నా అంతం నా మధ్యం, నా పునః నా తవ నవ ఆదిం, ఆది అంతము తెలియట్లేదు. అలాగే ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ముగుస్తుంది అన్న విషయము అర్థం కావట్లేదు. అలాంటి విశ్వరూపాన్ని నేను సందర్శించాను అని మనకు అక్కడ అర్జునుడు పలికాడు. అదే అర్థాన్ని మనం ఇక్కడ కూడా గ్రహించాలి. ఎందుకంటే పరమాత్మ యొక్క గుణగణములు అటువంటివే, నామములు అటువంటివే, రూపురేఖలు కూడా అటువంటివే. ఆయనని మనం విగ్రహారాధన కోసం ఒక రూపంలో ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నంత మాత్రాన ఆ రూపంలోనూ ఆ వేషధారణకే పరిమితమై పరమాత్మ ఉన్నాడు అని అనుకోవడం మన అజ్ఞానం అవుతుందన్నమాట. కాబట్టి అవన్నీ కూడా మనకు చాలా సులభంగా, సునాయాసంగా
ఆ పరమాత్మని దర్శించుకునే భాగ్యం కలగడం కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లే తప్ప అవి నిజమైనవి, అవే శాశ్వతమైనవి కావు. అది కూడా ఒకటి, ఎందుకంటే అది కూడా ఒకరి ఊహలో వచ్చిన రూపానికే వాళ్ళు ప్రతిబింబంగా చిత్రపటాన్నో ఒక శిల్పాన్నో చెక్కి ఇచ్చారు కాబట్టి అది వారి ఊహల్లో వాళ్ళకి కలిగిన సందర్శనం పరమాత్మ యొక్క. అది ఒక రకమైనదే తప్ప అదొక్కటే ఉండదు అనేది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఏ దేవీ దేవతల రూపాలని మనం చూస్తున్నాము, వారి వస్త్రం దగ్గర నుండి వారి అలంకరణలు, వారి చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు, ఇంకేమైనా పువ్వులు, ఇలాంటివన్నీ కూడా అప్పటికి అక్కడ ఆ శిల్పికి కావచ్చు, ఆ చిత్రపటాన్ని రచించినటువంటి కళాకారునికి కావచ్చు, తన స్పృహల్లో భగవద్ ధ్యానంలో వాళ్ళకి దక్కిన దర్శనం ద్వారా వాళ్ళు దాన్ని రచించి మనకు అందించారనమాట. కాబట్టి అసంఖ్యేయ, పరమాత్మ ఎప్పుడూ కూడా అసంఖ్యేయుడే అనేది నిత్యం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత నామం అప్రమేయాత్మ. ఇదివరకు కూడా చాలా సార్లు వచ్చింది అప్రమేయ అన్న శబ్దం. ముందు నామాల్లో కూడా మనకు వచ్చింది. అప్రమేయ అంటే ఒక కొలమానం లేనటువంటిది, లేదా ఒక పరిమితికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు అనేది మనం ఎప్పుడు అప్రమేయ అన్నప్పుడు చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి అసంఖ్యేయ అని చెప్పుకున్న పరమాత్మ యొక్క గుణం లేదా తత్వం అప్రమేయముగానే కదా ఉంటుంది. అటువంటి గుణగణాలు ఉన్నటువంటి పరమాత్మ ఎలాంటి వాడు అంటే అప్రమేయమైనటువంటి ఆత్మస్వరూపము. అప్రమేయమైన అంటే అంత తేలిగ్గా మనం చూసే కళ్ళతోనూ, మనకిచ్చిన అవయవాలతోనూ, ఇంద్రియాలతోనూ తెలుసుకోగలిగినంత తేలికైనది కాదు పరమాత్మ యొక్క ఆత్మస్వరూపం. దానికి అందనిది, అనిర్వచనీయమైనది, మాటలు లేనిది, ఆ చేతనాచేతన స్థితులకి మించి దాటి ఉన్నది అని చెప్పే ఉద్దేశం అప్రమేయాత్మ అన్న నామంలో మనం గ్రహించవలసి ఉంటుందన్నమాట. కాబట్టి అంత తేలిగ్గా మనస్సు చేతో, ఇంద్రియముల చేతను బోధపడేటువంటి ఆత్మస్వరూపం కాదు పరమాత్మది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది అప్రమేయాత్మ అన్న నామంలో మనకు అర్థమయ్యే విషయం. తర్వాత విశిష్ట. విశిష్ట అంటే తెలుసు కదా, ప్రత్యేకమైనది అన్న అర్థం వస్తుంది. కాబట్టి ఇటువంటి వాడు, అన్నిటికీ అతీతముగా ఉన్నవాడు విశిష్టుడే అవుతాడు కదా. మనలాంటి వాడు సామాన్యుడు అయిపోడు కదా. అందువల్ల పరమాత్మ విశిష్టుడు. అంటే అన్నిటికంటే భిన్నమైన వాడు, అంతటా ఉన్నవాడు, కానీ అన్నిటికంటే ఉన్నతముగా ఉన్నవాడు. మానవ జీవితానికి కావలసినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటితో పని లేనటువంటి వాడు. అంటే మనకి ఆయన ఆధారం కావాలి. ఆయనకి ఎవరు ఆధారం కావాలి? ఆయనే అందరికీ ఆధారంగా ఉన్నాడు కదా. కాబట్టి ఎవరి ఆధారము అవసరం లేనటువంటి వాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, అన్నిటికంటే అధికుడు. మనం ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని అనుకున్నా, దీనిలో ఉన్నాడు అనుకున్నా, ఇది దైవత రూపమే అని అనుకున్నా, అవి కూడా తానే, కానీ దానికి మించి ఉన్నవాడు అనే అర్థాన్ని ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ మించి ఉన్న, ఉన్నతమైన, లెక్క పెట్టలేనని ఇట్లాంటి భావాలన్నీ చెప్పుకుంటున్న అర్థాల్లో గ్రహించవలసింది ఏమిటి అంటే, మొట్టమొదటిది ఇవి పరమాత్మ యొక్క సుగుణాలు, ఆ భగవంతుని యొక్క లక్షణాలు. మనం ఇలా అర్థం చేసుకుంటున్నామని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే నిజమైన భక్తులు, సాధకులైన వారు ఇటువంటి స్థితిలో, అంటే భౌతికంగా ఈ బాహ్య ప్రపంచంతో బంధనాల్లో ఉన్నప్పటికీ ఇవేవి అంటకుండా ఉండగలిగిన వాళ్ళు ఆ పరమాత్మ తత్వానికి సమానులవుతారు, ఆ పరతత్వాన్ని అందుకోగలుగుతారు. భగవంతుడికి ఈ లక్షణాలు, గుణాలు ఉన్నాయి అంటూనే ఏ భక్తుడైతే ఇలాంటి లక్షణాలని పుణికిపుచ్చుకోగలుగుతాడో వాళ్ళని ఆ భగవంతుడు చేరతీస్తాడు, తన దగ్గరే అడ్డు పెట్టుకుని శాశ్వత స్థానాన్ని, నివాసాన్ని ఇస్తాడు అన్న రెండు అర్థాలని, అంటే భగవత్ తత్వమే భక్తుని యొక్క తత్వం కూడా అనబడుతుంది అన్నప్పుడు భక్తునికి భగవంతునికి వ్యత్యాసం ఏముంది? రెండు ఒకటైపోయినాయి కదా. ఇంకా అక్కడ భక్తుడు, భగవంతుడు అనే రెండు పదాలు లేవు, ఇద్దరు వ్యక్తులు లేరు, ఉన్నదంతా ఒకటే అవుతుందన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకనే భగవంతుడి గుణాలని ఇన్ని రకాలుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఒకటే రకమైన లక్షణమైన ఇన్ని నామాల్లో ఇన్నిసార్లు ఎందుకు అంటే,
అన్ని విధాల్లో ఏ విధాన్నైనా మనం అవలంబించగలిగితే ఆయనకి సమానముగా ఈ జీవాత్మను కూడా చేర్చుకుంటాడు అనేది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొకటి ఇది ముఖ్యమైన విషయం మనం నామాలకు సంబంధించి. ఇప్పుడు ఇక్కడ విశిష్ట అన్నప్పుడు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అంతటా అన్నిటికంటే ఉన్నతమైన వాడు, అన్నిటా వ్యాపించి ఉన్నవాడు అంటే సర్వాంతర్యామి తత్వం ఏదైతే ఉందో అది పరమాత్మే. సర్వ అంతర్యామి, అందరికీ అంతర్యామిగా ఉన్నాడు, అన్నిటా అంతర్యామిగా ఉన్నాడు. కాబట్టి ఇది విశిష్ట అన్న నామానికి సంబంధించినది. తర్వాత శిష్టకృత్, శిష్టులు అంటే భక్తులు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మనకి బాగా తెలిసిన పదాలు కదా. కాబట్టి శిష్టులైన వారు, నిజమైన భక్తులైన వారి ప్రతి పని కూడా భగవంతుడి ఆదేశం మేరకే జరగబడుతుంది వారి ద్వారా. అంటే నిజమైన భక్తులు ఎప్పుడూ కూడా సదాచార ప్రవర్తన కలిగి ఉండే విధంగా ప్రేరేపిస్తాడు వాళ్ళని. ఎప్పుడు కూడా ఇందాకే మనం అనుకున్నట్టు ఉన్నత స్థానంగానే వాళ్ళను ఉంచేలా చేస్తాడు, ఉన్నతులుగానే. వాళ్ళ స్థితిని ఎప్పుడూ దిగజారనివ్వడు. ఎందుకంటే వాళ్ళు నిజమైన భక్తులు, నిజమైన పరమాత్మని అంటే ఏమిటో అర్థం చేసుకున్నారు కాబట్టి. అలా పరమాత్మ శిష్టకృత్తుగా చెప్పబడుతున్నాడు. అంటే శిష్టులను ఎప్పుడూ కూడా ఉన్నత స్థితిలోనే నిలిపేవాడు, దానికి మించి కిందకి దిగజారకుండా కాపాడేవాడు. ఆ కాపాడడం ఎలా? శాసిస్తూ, నువ్వు ఈ దారిలో వెళ్తున్నావు, ఇలానే ఆరాధించు, ఇలానే నమ్ముకో అని ఎప్పటికప్పుడు శాసనాన్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళని దారి తప్పనివ్వకుండా వాళ్ళు అదే మార్గంలో పయనిస్తూ ఉండడం వల్ల ఆ ఉన్నత స్థితిని వాళ్ళ నుంచి దూరం కానివ్వట్లేదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఉన్నతమైన స్థితి ఇచ్చాడు అంటే ఒక పెద్ద రాజసింహాసనం వేసి కూర్చోబెట్టి కాపలా కాసి ఆ వాడు ఎలాంటి వాడైనా సరే ఆ సింహాసనంలో కూర్చొని తప్పుడు పనులు చేస్తున్నా సరే కాపు కాసి ఉంటాడు అని కాదండి. ఆ రాజసింహాసనంలో కూర్చోబెట్టినప్పుడు ఆ రాజుకి కావాల్సిన లక్షణాలు, స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిపూర్ణంగా పెంపొందింపచేసి అవి నిలబెట్టుకుని వాటిని పోగొట్టుకోకుండా, అంటే సింహాసనం పొందటే సరిపోదు, ఆ సింహాసనాన్ని నిలబెట్టుకోవాలి కదా, కాపాడుకోవాలి. దానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా వారికి ఎల్లవేళలా వారితో పాటే ఉండేలా, వారు దారి తప్పకుండా చూసేలా చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి శిష్టులను అంటే శిష్టులకు దారి చూపించే మార్గదర్శి, వాళ్ళని ఉన్నత స్థితిలోనే ఎప్పుడు నిలబెట్టేటువంటి రక్షణకర్త, రెండు కూడా తనే అని చెప్పడానికి శిష్టకృత్. శిష్ట అనేది భక్తులు అనగానే శిష్టులు అని అంటే సత్ప్రవర్తన కలిగిన వారు మాత్రమే నిజమైన శిష్టులు అని చెప్పబడతారట. ఎందుకంటే శిష్ట అనేది సత్ప్రవర్తనని సూచించే నామము. కాబట్టి సత్ప్రవర్తన ఉన్నవారే ఇక్కడ నిజమైన భక్తులు అని చెప్పబడుతున్నారు. ఇక్కడ ఏ దేవాలయంలో చేసిన పూజ, ఎన్ని దేవాలయాలు కట్టించిన ధర్మకర్త, ఇవన్నీ కాదన్నమాట చూస్తున్నది. నిజమైన బుద్ధి, సదాలోచన, సత్ప్రవర్తన వారిలో ఉందా అనేది. ఇప్పుడు చాలా మందికి ఒక ప్యాషన్ అయిపోయింది. అడ్డదారుల్లో డబ్బులు విపరీతంగా దండుకొని సంపాదిస్తున్నారు. ఆ పాపాన్నంతా పోగొట్టుకోవడానికి, ఆ పాప ప్రక్షాళనకి ఏ దేవాలయానికో భారీ ఎత్తున చందాలు ఇవ్వడము, దేవుడికి సంబంధించినటువంటి అలంకరణకు సంబంధించిన వస్తువులని తయారు చేయించి అవి దానం చేయడము, ఇలాంటివన్నీ చేసి అక్కడ కూడా ఏంటి మొత్తం అన్ని న్యూస్ పేపర్స్ లో, అన్ని న్యూస్ ఛానల్స్ కి ఇచ్చుకుంటారు. ఫలానా భక్తుడు ఈ దేవాలయంలో అమ్మవారికో అయ్యవారికో ఈ అలంకరణ కోసం గాను ఈ ఆభరణాన్ని, కిరీటాన్ని ఇస్తున్నారు, దానం చేస్తున్నారు అని. ఎవరు దానం చేయాలండి? భగవంతుడికి దానం ఇచ్చేటువంటి గొప్పవాళ్ళమా? అంత పెద్ద గొప్ప దాతలమా మనం? ఆ నిజంగా అక్రమంగా వచ్చిందా, సక్రమంగా వచ్చిందా ఆ సంపాదన అని ఎవరిని లెక్కగట్టగలుగుతాం? కాబట్టి అంటే అక్రమార్జనని కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఇచ్చారని అనుకోవచ్చా? నిజమైన భక్తుడుగా, నిజమైన ఏమంటారు సదాచార ప్రవర్తన వల్ల సంపాదించిన ఆర్జనే ఇచ్చారు అని నమ్మడానికి అవకాశం ఉందా ప్రస్తుతం ఉన్న కాలంలో? అది మనమే ఆలోచించుకోవాలి. కాబట్టి దాన ధర్మాలు చేసినంత మాత్రాన గొప్ప దాత అని చెప్పడానికి లేదు. అడ్డదారిలో సంపాదించిన దాన్ని మంచి పేరు కోసము, కప్పిపెట్టుకోవడమో కోసము చేసే దానాలు ఎప్పుడు కూడా మంచివి అవ్వవన్నమాట. అదే ఇక్కడ. అందుకని సత్ప్రవర్తనతో కూడిన వారిని మాత్రమే శిష్టులు అంటే క్రమశిక్షణమైన జీవన విధానాన్ని అనుసరిస్తూ, అందరి పట్ల ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తూ,
సత్ప్రవర్తనని ఎల్లవేళలా సత్ప్రవర్తనతోనే నడుచుకుంటూ ఉన్నవారు నిజమైన భక్తులవుతారు. అటువంటి భక్తులను ఎల్లవేళలా కాపాడుతూ వాళ్ళకి కావాల్సినటువంటి ఆ రాచ మర్యాదలు తగ్గకుండా చూసుకుంటాడనమాట. అంతే కదా, ఇప్పుడు గొప్పగా ఎవరన్నా ఏదన్నా సాధించారంటే వాళ్ళని అలా పూలతో ఆహ్వానిస్తూ ఆదరిస్తూ వాళ్ళకి చాలా వేడుకగా పర్వంగా చేసుకుంటూ ఉంటాం. అలాగే పరమాత్ముడు కూడా నిజమైన భక్తుణ్ణి అంత అంగరంగ వైభవంగా ఆహ్వానం చేసి ఆ ఉన్నత ఆ పీఠం మీద కూర్చోపెట్టి వాళ్ళని ఆదరిస్తాడట. చూడండి, అంటే పరమాత్ముడు కూడా మనలాగే మన కోసం అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని ఆ సత్ప్రవర్తనలో నడిపిస్తూ ఆ మార్గం ద్వారా తన దగ్గరికి చేర్చుకోవడానికి. కానీ మనకి అవి కనిపించట్లేదన్నమాట. ఇది శిష్టకృత్ అన్న నామంలో మనం తెలుసుకోవలసినది. కాబట్టి అలాగే ఇంకొక అర్థం ఏం చెప్తారు అని అంటే, మనం ఇందాక అనుకున్నాం కదా శాసనము చేయువాడు అని. శాసనము అంటే ఇది నువ్వు ఉండవలసిన విధానం, ఇలా నువ్వు నడుచుకోవాలి, ఇలా పరమాత్మను అర్థం చేసుకోవాలి, ఇలా ఈ జీవితాన్ని మోక్ష మార్గం వైపు నడిపించాలి. ఇలాంటి బోధలన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయి? నిజమైన గురువుల దగ్గర దొరకచ్చు, లేదా మనకి మాత్రమే సంపదగా దొరికినటువంటి వేదముల నుండి దొరకవచ్చు. అంటే వేదముల రూపములో ఉన్న పరమాత్మ శాసనకర్తగా అక్కడ నడుచుకుంటూ ఆ వేదముల ద్వారా ఎటువంటి జీవన విధానం ద్వారా ఈ జీవాత్మని పరమాత్మతో ఐక్యం చేయగలుగుతాము, లేదా మోక్ష మార్గానికి బాటలు వేసుకోగలుగుతాము అనేవి తెలుపుతున్నాడు. కాబట్టి అలా పరమాత్మని శిష్టకృత్ అని అనుకుంటున్నాము. నిజమైన భక్తులని ఉన్నత స్థితిలో ఉంచేవాడు శిష్టకృత్ అని చెప్పబడుతున్నాడు. అలాగే అటువంటి నిజమైన భక్తుడిగా మారడానికి కావలసినటువంటి విధి విధానాలని నేర్పిన వేదముల రూపంలో ఉన్నవాడు కాబట్టి శిష్టకృత్ అని చెప్పబడుతున్నాడు. తర్వాత శుచిహి, ఎటువంటి మాలిన్యము అంటనివాడు, పవిత్రమైన వాడు, పావనమైన వాడు పరమాత్మ. కాబట్టే ఆయన శిష్టకృత్గా ఉండగలిగాడు. ఎటువంటి మాలిన్యములు అంటే మనం అనుకునేటువంటి దురాలోచనలు, కుంచితమైనటువంటి మనస్వభావము, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఇవేవి ఆయనకు ఉండవు కదా. అంటే ఏ దోషాలు ఆయనకి దరి చేరవు కాబట్టే ఆయన శిష్టకృత్. అందరినీ ఒకేలా చూస్తున్నాడు. మనలాంటి వాళ్ళకి అశౌచం తప్ప శౌచం లేదు. అంటే శరీరం శౌచం కోసం స్నానం చేస్తున్నామేమో తప్ప మానసిక శౌచం మనందరిలో లేదు. ఎక్కడో అయినా సరే మనకి ఈ మకిలి అంటుతూనే ఉంటుంది. కానీ అటువంటి ఏ మలినము ఆయన దరిదాపుల్లో కూడా వెళ్ళదు కాబట్టి ఆయన శుచిహి, అంటే ఆయన పవిత్రుడు. ఆయన్ని నమ్ముకున్న వారిని పవిత్రము చేస్తాడు, పావన అంటే శుద్ధి కూడా చేస్తాడు. ఆయన పరిశుద్ధ ఆత్మ. ఆ పరిశుద్ధ ఆత్మ పరమాత్మనే నమ్ముకున్నప్పుడు అటువంటి ఆ పరమాత్మని నమ్ముకున్న వారిని కూడా ఈ అశౌచం నుంచి బయటికి తీసుకొచ్చి బురదలో నుంచి బయటపడిన వాళ్ళని శుభ్రంగా కావాల్సిన నీళ్లతో కడిగి పెట్టేస్తాం కదా, అలాగనమాట. మనం ఈ సంసారం అనే మకిలిలో మాయలో ఆ బురదలో పడిపోతున్న వాళ్ళని కూడా ఆయనే బయటికి తీసుకొచ్చి పరిశుభ్రం చేసి శుచిగా మళ్ళీ మనల్ని హక్కున చేర్చుకుంటాడు. కాబట్టి అంటే ఎవరికి, మళ్ళీ ఒకటే, మనస వాచ కర్మణ 3 విధాలుగా కూడా ఎప్పుడూ పాపం అనేది తలవనివాడు, చేయనివాడు, ఆలోచనలకు కూడా రానివ్వడివాడు, చేయాలని అనుకోనివాడు. పాపము తప్పు ఏదైనా సరే అంటే కేవలం సత్ప్రవర్తన మాత్రమే ఉన్న వాళ్ళని ఈ అశౌచం నుండి బయటపడేస్తాడు పరమాత్మ. కాబట్టి ఈ ఇహపర సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో అవే నిజమన్న భ్రమలో బ్రతికనన్నాళ్ళు మనం అశౌచంలోనే ఉన్నట్టు. అవి కాదు నిజమైనది, నిజమైన భక్తి అది కాదు, పరమాత్మని చేరుకోవడమే నిజమైన మా మోక్ష మార్గం అనిపించుకుంటుంది అని ఎవరికైతే ఆ రియలైజేషన్ వస్తుందో, ఆ స్పృహ వస్తుందో అటువంటి వారి అశౌచాలన్నీ స్వామి చేత తుడిచివేయబడతాయి. కాబట్టి ఆ పరమాత్మ నామము, ధ్యానము భక్తితో కూడినది అయి ఉన్నప్పుడు అవన్నీ మనల్ని పరమ పావనమనరించేవి అని శుచిహి అన్న నామం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాతి నామాలన్నీ సిద్ధార్థ, సిద్ధ సంకల్ప, సిద్ధిద, సిద్ధి సాధన అన్నీ కూడా సిద్ధితో కూడినవండి.
సిద్ధ అర్థ అంటే ఇక్కడ పరమాత్మ గురించి వస్తుంది. అర్థములు, అన్ని రకాల అర్థములు సిద్ధించినవాడు. అర్థములు అంటే కోరికలు కావచ్చు, ఇంకేవైనా అనుభవించవలసినవి కావచ్చు, ఏవైనా కావచ్చు. అన్ని రకముల అర్థములు సిద్ధించిన వాడట పరమాత్మ. అంటే సంపూర్ణుడు, పూర్తి పరిపూర్ణత్వానికి నిలువెత్తు నిదర్శనం పరమాత్మ. మనలో అయితే చాలా అసంపూర్ణతలు ఉంటాయి. మనం చేసే పనుల్లో అవ్వచ్చు, మన ఆలోచనల్లో అవ్వచ్చు, భావనల్లో అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, లేదా మనం పెట్టే శ్రద్ధలో అవ్వచ్చు. అక్కడ అసంపూర్ణత ఉంటుంది కాబట్టి ఫలితం కూడా అసంపూర్ణంగానే వస్తుంది. కానీ పరమాత్మకు అవేమీ లేవు. అంటే దీనికి ఉపనిషత్తుల్లో ఉన్న ఒక నా స్తుతి ఏంటి అంటే సత్యకామ సత్య సంకల్ప. సత్యమైనటువంటి కోరికలు, సత్యమైనటువంటి సంకల్పములు చేయగలిగిన వాడు పరమాత్మ. సత్యమైనవి అంటే అవే నిజమైనవి, అవే శాశ్వతమైనవి. మనం బాహ్యంలో కోరుకునే కోరికలన్నీ నెరవేర్చుకోవాలనుకునేవన్నీ శాశ్వతమలా కాదు, అశాశ్వతములు. అవి కొంతవరకు మనకు ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ అవి శాశ్వతంగా ఉండేవి కాదు. నిజమైన శాశ్వతమైనది ఏమిటి అంటే పరమాత్మ మాత్రమే. కాబట్టి ఆయన కోరికలు కూడా శాశ్వతమైనవి, నిత్యమైనవిగా ఉంటాయి. ఆయన సంకల్పములు కూడా అలానే ఉంటాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత సిద్ధ సంకల్ప, ఇందాక వచ్చిన నామానికి కొనసాగింపుగా సిద్ధ అర్థ. అన్ని అంటే అర్థములు అంటే సంపదలు అన్న అర్థం కూడా ఉంది కదండి. కాబట్టి అన్ని అర్థములు లేదా అన్ని సంపదలు ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్నాయట. ఇంకా ఇది లేదు అంటే మనం ఈ దేవుణ్ణి ఇది కోరుకుంటే ఇది ఇస్తాడా, వేరేది ఇస్తాడా, లేకపోతే ఈ దేవుణ్ణి ఇది కోరుకోవచ్చా, ఇంకో దేవుడితో దగ్గరికి వెళ్ళి ఇది అడగాల అన్న సంశయం మనకు వస్తుంది చూడండి. అది ఇక్కడ మనం తొలగించుకోవాలన్నమాట. ఏ దేవుణ్ణి ఏది కోరుకున్నా చేరేది పరమాత్మ దగ్గరకే అయినప్పుడు, పరమాత్మ దగ్గర లేని సంపదలు లేనప్పుడు ఏది ఏ దేవుణ్ణి కోరుకున్నా, ఏది ఏ దేవత దగ్గర నీవే మొరపెట్టుకున్నా జరగవలసిన అవసరం ఉంటే తప్పక జరిగి తీరుతుంది. అమ్మవారి గుళ్ళో ప్రార్థన చేశాం కాబట్టి అమ్మవారే పుడుతుంది మన ఇంట్లో, లేకపోతే అయ్యవారి పూజ చేసుకున్నాం కాబట్టి అబ్బాయే పుడతాడు అని కోరికలు ఉంటాయి చూడండి. అవి తప్పనమాట. అవన్నీ కూడా మిథ్య, మనకున్న ఒక మాయ. అమ్మవారి పూజ చేస్తే అయ్యవారుగాను రావచ్చు, అయ్యవారిని ప్రార్థిస్తే అమ్మవారుగాను రావచ్చు. ఇంట్లో ఎలా వస్తుంది అనేది మన చేతుల్లో లేదు. మన దగ్గరికి ఏది రావాలో అది నిర్ణయించబడేది పరమాత్మ ద్వారా. కాబట్టి అది అందుతుంది. అంటే ఇదే అదే అని ఒకటే అంటే చాలా మందికి ఉండేది, విష్ణు సహస్రనామాలు చదవండి, లేదా ఇంకే స్తోత్రాలు చదవండి, ఇంట్లో అబ్బాయి పుడతాడని, లలిత పూజలు చేసుకోండి అమ్మాయి పుడుతుందని, ఇలాంటివి చాలా అపోహలు ఉంటాయి చాలా మందికి. అందుకోసం చెప్తున్నాను అనమాట. కాబట్టి అమ్మవారి నామం తెలిస్తేనే అమ్మ ఇంట్లోకి రావాలని లేదండి. అయ్యవారి నామంలో కూడా ఎప్పుడు అయ్యతోనే అమ్మ అనేది మన లలితలో కూడా అర్థం చేసుకున్నాం కదా. కాబట్టి అయ్య సపరేట్గా అమ్మ సపరేట్గా ఎప్పుడూ ఉండరు. ఎవరికి వాళ్లే కరుణించే వాళ్ళుగా ఉండరు. ఈయన చెప్తే ఆవిడ చేస్తుంది, ఆవిడ చెప్తే ఈయన చేస్తాడు అని కూడా అర్థం చేసుకుందాం మనకు అర్థమయ్యే భాషలో అనుకుంటే గనక. కాబట్టి అది సిద్ధార్థ, అన్ని రకములైనటువంటి సంపదలను కలిగి ఉన్నవాడు. సంపదలు అనగానే డబ్బులు కాదు అని ఎప్పుడు చెప్తూ ఉండేదే. అసలైన సంపదలు ఏమిటో, అసలైన ఐశ్వర్యములు ఏమిటో ఇప్పటికైనా ఆలోచించగలిగిన స్థితి మనకు రాగలిగితే మనందరం అదృష్టవంతులు అవుతాం. తర్వాత సిద్ధ సంకల్ప, అన్ని సంపదలు కలిగి ఉన్నవాడు కాబట్టి అంటే ఇక్కడ సిద్ధి అన్న నామాలతో వచ్చే తర్వాత నామాలన్నీ మనందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తాయి అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే అందరూ దేవుడి పూజ చేసేది ఎందుకు? ఏదో కోరిక నెరవేరాలనే కదా, ఏదో అడిగింది ఇవ్వాలనే కదా. అంతకుమించి వేరే ఉద్దేశంతో ఎవరు పూజలు చేయరు. కాబట్టి ఇక్కడి నుంచి అన్ని కూడా ఆ భరోసాని ఇచ్చే నామాలు. అంటే భగవంతుడు ఇవన్నీ మనకి ఇచ్చేస్తాడు అని చెప్పే నామాలు అనుకోండి. కాబట్టి జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, ఏం కోరుకోవాలో కూడా తెలుసుకోండి. ఇక్కడ సిద్ధ సంకల్ప అంటే అన్ని అంటే సంకల్పించినవన్నీ కూడా సిద్ధింప చేయువాడు, సిద్ధింప పడేవాడు. మరి ఆయన సంకల్పించుకున్నాడు కాబట్టి సృష్టి అంతా ఏర్పడింది. అంటే ఆయన సంకల్పం మాత్రం చేతనే ఆ సంకల్పం సిద్ధించింది. సిద్ధించడం అని అంటూ ఉంటాం కదండి. సిద్ధించడం అంటే ఏంటి? నెరవేరడం లాంటి అర్థం వస్తుంది. కాబట్టి ఆయన సంకల్పములో వచ్చిన ఆలోచన కార్యం దాల్చి సృష్టిగా కనబడుతుంది. కాబట్టి సంకల్ప మాత్రము చేతనే సిద్ధింపబడేవాడు, సిద్ధించుకునేవాడు. అంటే మనం సంకల్పించుకున్నా కూడా అలానే మనల్ని సిద్ధింపచేస్తాడు
అని అర్థం. సిద్ధింప చేయడం అంటే మళ్ళీ ఈ భౌతిక కోరికలు కాదండి, భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి కోరుకునే విన్నపాలు కాదు. పరమాత్మను చేర్చుకోవడానికి, పరమాత్మనికి చేరు అవ్వడానికి చేసేటువంటి ప్రయత్నం, ఆ సందర్భంగా కోరుకునేటువంటి కోరికలను తీర్చేవాడు. అటువంటి సంకల్ప బలాన్ని దృఢపరిచి ఆ సిద్ధిని కలిగించేవాడు. నేను నిజంగా ఈ సాధనలో అది ఎంత కఠినమైనదనే సరే ఈ మార్గంలోనే వెళుతూ ఎటువంటి ఏమంటారు డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ రాకుండా, అంటే తప్పుదారి పట్టించేవో, తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లేవో, మధ్యలో అపశృతులుగా మనసులోకి చొరబడకుండా నిత్యం ఎల్లవేళలా ఆ పరమాత్మ వైపే దృష్టి కేంద్రీకరించి పరమాత్మనే పొందాలన్న సంకల్పం ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క సంకల్ప బలాన్ని ఇంకా మెండుగా చేసి వారికి దాన్ని సిద్ధింపచేసేవాడు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి ఆ పరమాత్ముని తలిచినంతనే, శరణుచొచ్చిన వెంటనే, వేడుకున్నంతనే అడిగినవన్నీ ఇచ్చేశాడు అంటే అడగవలసినది కూడా ఏమిటి? ఇందాక మనం అనుకున్నాం కదా, న్యాయపూరితమైనదైతేనే నెరవేరబడుతుంది. అడిగారు కదా అని అన్ని ఇచ్చేయలేం కదండి. మనం మన పిల్లలకి ఇస్తామా? అడుగుతున్నారు, ఇష్టపడుతున్నారని వాళ్ళకి అది చేటు చేస్తుందంటే ఇవ్వం కదా. పరమాత్మ కూడా అంతే, అడిగిందల్లా ఇచ్చేస్తాడని కాదు. ఆ అడిగింది న్యాయబద్ధమైనది, సమంజసమైనది, మనం అర్హత కలిగి ఉన్నది అయితేనే దాన్ని మన దగ్గరికి చేరుస్తాడు. కాబట్టి ఎప్పుడైనా ఏమైనా మనకు దక్కకపోతే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వారాల వ్రతాలు చేసినా చివరికి అనుకున్నది జరగలేదు అని అంటే నిరాశ పడద్దు. అది మనకు అవసరం లేనిది, మనకు వ్యర్థమయ్యేది, ఒకవేళ పొందినా లాభపడనిది. కాబట్టే దాన్ని మన దగ్గరికి చేరనివ్వలేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పొందినప్పుడు ఆనందం కలిగిన తర్వాత వ్యర్థమైతే మళ్ళీ బాధ కలుగుతుంది కదా. ఆ బాధను కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం లేకుండా, అది అసలు మనకే రాకుండా, దాంతో పని లేదు కాబట్టి మనకు దక్కనివ్వకుండా చేశాడు పరమాత్మ అనేది మనం అలా గ్రహించుకోవాలన్నమాట. ఇది సిద్ధ సంకల్ప, అంటే కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షము అని అనుకోవచ్చు ఈ నామం ద్వారా పరమాత్మని మనం. తర్వాత సిద్ధిద అంటే కల్పవృక్షముగా ఉన్నది తానే. కల్పవృక్షము, లంక బిందెలు ఏమిస్తాయి? మనకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాయి అడిగిన వారు అడిగిన వెంటనే. కామధేను ఏమిస్తుంది? కామధేనుని ప్రార్థిస్తే మనం ఏది కోరుకుంటే దాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ ప్రసాదం గురించి చెప్పేదే సిద్ధిద. సిద్ధ సంకల్పగా ఉన్న పరమాత్మ సిద్ధులను ఇచ్చేవాడు. అంటే సంకల్ప మాత్రము చేతనే సిద్ధింపబడేవాడు కాబట్టి ఆ సిద్ధులన్నీ కూడా భక్తులకి ఇచ్చేస్తున్నాడు. దీన్ని మనం ఇంటర్లింక్ చేసుకోవాలి. సిద్ధ సంకల్ప సిద్ధిద. ద అంటే దానం ఇచ్చేవాడు, దాత అన్న అర్థం వస్తుంది అన్నమాట. సిద్ధిద సిద్ధులను ఇచ్చేవాడు. ఎందుకు అంటే ఆయన సిద్ధ సంకల్పుడు కాబట్టి, సంకల్పము చేయగలిగిన వాడు కాబట్టి, ఇవ్వవలసిన సిద్ధులని ఆయనే సంకల్పిస్తున్నాడు కాబట్టి మనం కోరిన వెంటనే మనకి ఇవ్వగలుగుతాడు అనేది సిద్ధిద. మనకి ఖడ్గమాల చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, సిద్ధి దేవతలు అనేసి గుర్తున్నాయో ఎవరికైనా విన్న వాళ్ళకి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. అష్టసిద్ధులు, అష్టసిద్ధి దేవతలు అని చెప్పుకున్నాం. కాబట్టి అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా భగవంతుడు భక్తుడికి ప్రసాదించగలుగుతాడు. నిజమైన భక్తితో శరణు వేడినప్పుడు ఈ సిద్ధులన్నీ కూడా ప్రాప్తమవుతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి ఏదైనా సరే భక్తుల యొక్క కర్మ ఫలితాన్ని బట్టి, వాళ్ళ యోగ్యతలను బట్టి మాత్రమే అది వారికి ప్రసాదించబడుతుంది. ఇది ఎల్లవేళలా మనం గమనించవలసిన విషయం. అందరికీ అర్హత ఉండదు కదా. అర్హత ఉన్న వాళ్ళకి, యోగ్యత ఉన్న వాళ్ళకి మాత్రమే. యోగ్యత అంటే యోగము అంటే కలయిక అని అర్థం చేసుకున్నాం. అంటే పరమాత్మతో మమేకమైపోగలిగిన వారు మాత్రమే యోగ్యులు అని చెప్పబడతారు. వారి యోగ్యత ఏమిటి అంటే పరమాత్మని తానుగా గ్రహించగలగడం. అది వారి యోగ్యతని సూచిస్తుంది. కాబట్టి వారికి పొందేవి, వారికి వచ్చే ప్రతిఫలాలు కూడా అంత ఉన్నతమైనవిగా ఉంటాయి. మనకి హనుమాన్ చాలీసాలో కూడా వస్తుంది కదా, అష్టసిద్ధి నవనిధికే దాత. ఆ అష్టసిద్ధులు అంత గొప్పవైనవి అనమాట. అటువంటి అష్టసిద్ధులని ప్రసాదించగలిగిన వాడు కాబట్టి పరమాత్మని సిద్ధిద. తర్వాత సిద్ధి
సాధన ఇందా చెప్పుకున్నాం. సిద్ధ సంకల్ప, సిద్ధ అర్థ, అన్ని సంపదలు కలిగి ఉన్నవాడు సిద్ధి పొందటానికి. సంకల్పము మాత్రం చేతనే సిద్ధింపబడేవాడు సిద్ధ సంకల్ప. సిద్ధిద, సిద్ధులన్నిటినీ ప్రసాదించేవాడు. సిద్ధి సాధన, ఆ సిద్ధులని పొందటానికి అర్హత యోగ్యత అని ఇందాక ఏదైతే చెప్పామో ఆ అర్హతను యోగ్యతను సాధన ద్వారా పొందేలా చేసేవాడు కూడా పరమాత్మే. అంటే ఆ పరమాత్మనే సాధనంగా చేసుకొని పరమాత్మనే సాధించాలన్నమాట. కాబట్టి ఏదైనా పొందాలంటే పొందటానికి కావలసిన శక్తిని కూడా తానే ఇచ్చేవాడు, ఆ పొందుతున్నది కూడా తానే. ఇది ఎప్పుడుకి మనం ఏ విషయంలో అయినా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రెండు మాటలేనండి. మనం పొందేది తానే, పొందడానికి కావలసిన శక్తి తానే, రెండూ తానుగా ఉన్నవాడే పరమాత్మ. అదే మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది. సిద్ధిద, సిద్ధులని ఇచ్చేవాడు అని చెప్తున్నారు. ఎవరికి ఇస్తాడు అంటే యోగ్యత ఉన్న వాళ్ళకి అని చెప్పినప్పుడు ఆ యోగ్యత ఏమిటి, యోగ్యతను ఎలా పొందాలి అంటే దానికి సాధనం కూడా ఆయనే. సిద్ధి సాధన, ఆ యోగ్యతకి అర్హులుగా వారు మారడానికి కావలసిన సాధనంగా కూడా తానే ఉండి వాళ్ళ చేత అర్హత పొందేలా చేసి వాళ్ళు యోగ్యులైన తర్వాత వాళ్ళకి కావలసిన దాన్ని తిరిగి ఇస్తున్నవాడు. అంటే మనం ఏది పొందాలో అది సాధనకు కూడా దాన్నే వాడుకోవాలి. పరమాత్మని పొందాలి అంటే పరమాత్మ నామమే ధ్యానంగా ఉండాలి. పరమాత్మని పొందాలి అంటే పరమాత్మని పొందటానికి కావాల్సిన మార్గమే నిశ్చలంగా అనుసరిస్తూ ఉండాలి. వేరే దారిలో వెళ్తూ ముంబై వెళ్లే వాళ్ళకి కలకత్తా డెస్టినేషన్ రావాలంటే రాదు కదండి. ముంబై వెళ్లే వాళ్ళు ముంబై వెళ్లే రూట్ లో వెళ్తేనే ముంబై చేరతారు. కలకత్తా రూట్ వెళ్లే బస్సు ట్రైన్ ఎక్కి ముంబై చేరాలి అంటే చేరగలుగుతామా? చేరలేము. ప్రాంతంలో ఒక ప్రాంతానికి చేరవలసిన బస్సు ఎక్కితేనో లేదా వాహనం ఎక్కితేనే ఆ ప్రాంతానికి చేరగలుగుతున్నాము అన్నప్పుడు భగవంతుణ్ణి చేరడానికి కూడా ఆ నిర్దేశించబడినటువంటి మార్గం సత్యమైన మార్గం. ఎవరేది చెప్పినా అది మార్గం అయిపోదండి. నిజమైన సత్యమైన మార్గం ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే భగవతత్వాన్ని గ్రహించగలుగుతాం, చేరుకోగలుగుతాం. దాన్ని పట్టుకోవడానికి కావాల్సిన కృషి ఏకాగ్రత రావడానికి కూడా ముందు సదాచార ప్రవర్తన అనేది మనం అలవర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది సిద్ధి సాధన అన్న నామంలో మనం గ్రహించగలిగినటువంటి విషయం. ఇవాళ ఇంకో శ్లోకం కూడా చూద్దాం. వృషాహి వృషభో విష్ణుర్ వృషపర్వా వృషోదర వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతి సాగర. వృషాహి వృషభ విష్ణు వృషపర్వా వృషోదర వర్ధనో వర్ధమానశ్చ వర్ధనో అన్నప్పుడు వర్ధన వర్ధమాన వివిక్త శృతి సాగర. ఇక్కడ చ వర్ధమానశ్చ అంటే చ అంటే ఇంకా మరియు అన్న అర్థం వస్తుందండి. కాబట్టి వర్ధమాన చ వివిక్త శృతి సాగర, ఇవి ఇక్కడ ఉన్న నామాలు పరమాత్మకి. మొదటి నామం వృషాహి. అహా అన్నప్పుడు మనకి వాడుకలో తెలుగులో కూడా వాడుతూ ఉంటారు. అహోరాత్రాలు కష్టపడ్డారు అని ఒక వాడుకలో ఉన్న ఒక వాక్యం ఉంది. అహోరాత్రాలు అంటే అహా అంటే అక్కడ పగలు అని అర్థం. రోజు మొదలయ్యేది పగటితోనే కాబట్టి ఒక రోజు యొక్క ప్రారంభాన్ని సూచించే పదం అహా అన్నప్పుడు, అహోరాత్రాలు అంటే పగలు రేయి అని తేడా లేకుండా కష్టపడ్డప్పుడు ఆ పదాన్ని వాడు చెప్తూ ఉంటాము. అలాగే ఇక్కడ పరమాత్మని వృషాహి అని అంటున్నారు. వృష అంటే ధర్మ అనే అర్థాన్ని ఇస్తుంది అని ముందు వచ్చిన నామాల్లో మనం అర్థం చేసుకున్నాం, ముందు వచ్చిన శ్లోకాల్లో. కాబట్టి ఇక్కడ అహి అన్నప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాం, అహ అంటే పగలు, ఒక రోజుకి ప్రారంభం లేదా చీకటి తర్వాత వచ్చేటువంటి వెలుగు. పగలు అంటే అంతే కదా, చీకటి తర్వాత వస్తున్నటువంటి వెలుగు. అంటే అంధకారంలో చిక్కుకుపోయిన వాళ్ళకి కనిపించే తొలి వెలుగు పరమాత్మ. అంధకారం అంటే ఏమిటి? ఈ సంసార బంధనాలే నిజమనుకున్నదే అంధకారమైన జీవితం. అటువంటి అంధకారంలో చిక్కుకుపోయిన వాళ్ళకి ఎప్పుడైతే భగవతేచ్ఛ, నిజమైన భగవతేచ్ఛ కలిగిందో అప్పుడు కలుగుతున్న అదే వాళ్ళకి కలుగుతున్నటువంటి వెలుగు. అంటే అప్పటి వరకు చీకట్లో ఉన్న వాళ్ళకి కలిగినటువంటి మొట్టమొదట దక్కినటువంటి తొలి వెలుగు. కాబట్టి అది ఆయన ఎలాంటి వాడు అంటే ధర్మరూపుడు. కాబట్టి వృషాహి, అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి చేరువైనటువంటి వెలుగు ఏదైతే ఉందో అదే వాళ్ళ జీవితంలో తీసుకొచ్చే మార్పుకి సంకేతంగా ఉంటుంది. కాబట్టి
దాన్ని ఇక్కడ అంటే ఆ తొలి వెలుగుని ఇక్కడ ప్రతిరోజు పగలు రేయి నడుస్తూనే ఉంటాయి. సరే, కాబట్టి రేత్రి అయిపోయాక పగలు రావాలి, పగలు గడిచిన తర్వాత మళ్ళీ రేత్రి రావాల్సిందే. ఆ పగలు రేత్రిని పోల్చుకోకుండా ఇక్కడ నిజంగా అంటే జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోలేని మనలాంటి అభాగ్యులందరూ పగలు రేత్రి ప్రకృతి పరంగా జరుగుతున్నప్పటికీ అంధకారంలో మనం ఉన్నట్టే. అటువంటి మనకి ఆ అజ్ఞానపు అంధకారాన్ని చీకట్లను తొలచివేయడానికి పరమాత్మే ధర్మబద్ధమైన తేజస్సుగా విరాజిల్లుతూ మన దగ్గరికి చేరుతాడు. ఆ వెలుగులో ఆ నిజాన్ని చూడగలుగుతాం చూడండి, దాన్నే నిజమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటాం. అప్పుడే నిజమైన ఉదయం, శుభోదయం అని మెసేజ్లు పెడతాం కదా, అది నిజమైన శుభోదయం అని చెప్పబడుతుంది అనమాట. కాబట్టి వృషాహి అంటే ధర్మస్వరూపుడిగా ప్రకాశిస్తున్నవాడు. అంటే అధర్మ మార్గంలో నడిచే వారికి కూడా ఒక దెబ్బ ద్వారానో ఒక ఎదురు దెబ్బ ద్వారానో ఒక్కసారిగా వాళ్ళల్లో మార్పు కలిగి వాళ్ళు కూడా ధర్మరూపులుగా మారే అవకాశం కలుగుతుంది. ఆ ఒక్క దెబ్బే మనలో వచ్చిన ఒక మార్పు లేదా మనపై ప్రసరించిన వెలుగు అని అనుకోవాలన్నమాట. కాబట్టి ఆయన ధర్మస్వరూపుడు, తన భక్తులనేవారు కూడా ధర్మబద్ధులుగానే ఉండాలని ఇందాక మనం అనుకున్నట్టు సిద్ధి సాధన, ఆ సాధకుడు కూడా తానే అన్నప్పుడు ఆ సాధక లక్షణాన్నే ఇక్కడ చూపిస్తున్నారనమాట. భక్తులైన వాళ్ళందరినీ కూడా ధర్మపరాయణులుగా ఉంచేలా వారిపైన ఆ వెలుగులను ప్రసరింపచేసేవాడు అనే అర్థం కూడా వస్తుందన్నమాట. అలాగే వృష అంటే అగ్ని రూపంగా కూడా చెప్పుకొని అగ్ని దేవతగా, అంటే యజ్ఞ యాగాదులకు ఆదిగా ఉండేది అగ్నిహోత్రుడు కాబట్టి అలా అగ్నిహోత్రుడు రూపంగా కూడా అగ్ని దేవతగా కూడా వృషాహి అన్న శబ్దాన్ని చెప్పుకుంటారటండి. ఎందుకంటే ఆ అగ్ని తేజస్సు కూడా అప్పటి వరకు మనలో ఉన్నటువంటి మోహావేశాలు ఏవైనా ఉంటే ఆ మోహావేశాలన్నిటినీ కూడా దహింప చేసేసి సత్వగుణాన్ని పెంపొందింప చేస్తుంది. కాబట్టి అటువంటి అగ్ని స్వరూపముగా కూడా పరమాత్మని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి వృష అన్నప్పుడు ధర్మం అని, అహా అన్నప్పుడు వెలుగు లేదా అప్పటి వరకు చీకట్లో ఉన్న వాళ్ళకి కలిగినటువంటి పగలు, రేత్రి, అదంతా రేత్రి, చీకటంతా అంధకారం అంతా రేత్రి అనుకుంటే అప్పుడే వాళ్ళకి ఒక కొత్త ఉదయం మొదలైంది అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే పరమాత్మ ధర్మస్వరూపుడు అన్నప్పుడు ఆయన ధర్మోపదేశం ద్వారానే అప్పటికి కానీ కళ్ళు తెరుచుకోలేదన్నమాట, జ్ఞాన ఉదయం కలగలేదు అందువల్ల అన్నమాట. అలాగే అగ్నిస్వరూపంగా అనుకున్నప్పుడు నిరాటంకంగా 10-12 రోజులు జరిగే యజ్ఞాలన్నిటినీ కూడా వృషాహ యజ్ఞములు అని చెప్పబడతాయటండి. అటువంటి యజ్ఞములలో భోక్త కర్త రెండు, అంటే ఆ యజ్ఞము చేయించేవాడు పరమాత్మే, యజ్ఞ హవిస్సును అందుకునేవాడు పరమాత్మే అన్న ఉద్దేశంలో కూడా ఆ వృషాహ యజ్ఞముల ద్వారా పరమాత్మని పొందటాన్ని వృషాహి అంటే వాటికి భోక్తగా కర్తగా నడుచుకుంటున్నాడు కాబట్టి ఆయన వృషాహి అని చెప్పడం జరుగుతుందట. అలాగే తేజస్సు, వెలుగు, ప్రకాశము అని అన్నప్పుడు ప్రకృతిలో మనకు కనిపించేటువంటి సూర్య, చంద్ర, అగ్ని వీళ్ళందరినీ కూడా మనం పరమాత్మ స్వరూపంగా వృషాహులుగా పరిగణించవలసి ఉంటుంది. ఎందుకంటే అంధకారంలో ఉన్న చీకటిని పారదోడడానికి సూర్యకిరణాలు కావాలి. ఆ తర్వాత ఆరోగ్యపరంగా మళ్ళీ చంద్రోదయం కూడా అంతే అవసరం మానవ జీవితానికి. అలాగే ఎన్నో రకాల కృత్యాల్లో అగ్నిని కూడా మనం వినియోగించుకుంటాం. యజ్ఞయాగాదులైన పూజా కార్యక్రమాల నుండి మరి ఎన్నో విధాలుగా మనం వినియోగించుకుంటూ ఉంటాం. కాబట్టి మన మనుగడకి కారణభూతులైనటువంటి తేజస్వరూపాలుగా నిత్యం మనం ఎరుకగా తెలుసుకోగలిగిన సూర్య, చంద్ర, అగ్ని తత్వాలను కూడా మనం ఇక్కడ పరమాత్మ స్వరూపంగా గ్రహించవచ్చు. తర్వాత వృషభ, భ అంటే భాసిల్లుతున్నవాడు, వెలుగొందుతున్నవాడు అని అర్థం ఒకటి తీసుకోవచ్చు. అప్పుడు వృష అన్నప్పుడు ధర్మ అని అనుకున్నాం కదా, ధర్మము వృష అంటే అని. అంటే ఇప్పుడు వృషభ అంటే ధర్మమూర్తిగా వెలుగొందుతున్నవాడు, భాసిల్లుతున్నవాడు పరమాత్మ అనేది ఒకటి. ఇంకొక అర్థం వృష అంటే వర్షించడం అన్న అర్థాన్ని కూడా గ్రహించవచ్చటండి. కాబట్టి
వృషభ అన్నప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, సిద్ధార్థ సిద్ధిద అని చెప్పుకున్నప్పుడు ఎలా అయితే భక్తుల కోరికలను నెరవేరుస్తాడు అని అంటున్నాము, ఇక్కడ కూడా భక్తుల యొక్క కామితార్థములన్నిటినీ కూడా భక్తులకు వర్షింపచేసేవాడు. కామిత అర్థములు అంటే కోరుకున్న కోరికలను అందించేవాడు. అవి ఎప్పుడు అని అన్నప్పుడు యోగ్యతాపూర్వమైనటువంటి కామితార్థములు మాత్రమే. ఇవాళ నాకు కారు కావాలి, రేపొద్దున లేసేసరికి అందరికంటే ధనవంతుడు అవ్వాలి, ఇంకేవో కావాలి అని కోరుకుంటే అవన్నీ కామితార్థములు అనిపించుకోవు కదా. కామితార్థములు అంటే ఏమిటి అంటే పరమాత్మని పొందాలనేది సత్యమైన కామిత అర్థం. ఆయన్ని పొందడం అనేది నిజమైన సంపద కలగడం అవుతుంది. ఆయన్ని చేరుకోవాలనుకునేది సత్యమైన కోరిక అవుతుంది. అటువంటి కామిత అర్థములను తీర్చేవాడు కాబట్టి వృషభ. అదే విధంగా వర్షించేవాడు. వృష అంటే వర్షింపజేయడం అని అనుకున్నప్పుడు ఈ సంసార తాపం ఏదైతే ఉందో, తాపం అంటే అగ్నితాపం అంటూ ఉంటాం, ఆ వేడి సెగలు అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి బాధలు కష్టాలే ఈ సంసార తాపాలు. ఇటువంటి తాపాలన్నిటినీ కూడా అణచివేయడానికి, ఉపశమనం కలుగజేయడానికి అమృత వర్షాన్ని కురిపిస్తాడట. అమృత అంటే నశింపలేని శాశ్వతమైన తత్వాన్ని తాను కురిపిస్తున్నాడు. అది పొందగలిగితే ఈ సంసార బాధనల నుండి మనకి విముక్తి కలుగుతుంది అనేదే కదా అసలైన వాక్యం. మనం తెలుసుకోవాలనుకొని ఇన్ని నామాల్లో ప్రయత్నం చేస్తున్న విధం కాబట్టి దాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అలాంటి అమృత వర్షాన్ని, సంసార తాపంలోతో బాధపడుతున్న వారికి ఉపశమనంగా అమృత వర్షాన్ని కురిపించేవాడు కాబట్టి వృషభ అని చెప్పుకోవచ్చట. కాబట్టి వికసిల్లుతున్నవాడు, ప్రకాశిస్తున్నవాడు, వెలుగొందుతున్నవాడు అని ఒక అర్థం. అమృతధారలను కురిపించి సంసార బాధలన్నిటినీ కరిగించేసేవాడు అని ఒక అర్థం. భక్తుల కామితార్థములన్నీ కూడా యోగ్యతాపూర్వమైనవైతే వాటన్నిటినీ నెరవేర్చేవాడని మరొక అర్థం. కాబట్టి ఇటువంటివన్నీ చేసే పరమాత్మ ఎవరు? విష్ణు. అంతటా వ్యాపించి ఉన్నవాడు కాబట్టే ఎప్పుడైనా ఎక్కడైనా ఎటువంటి భక్తులనైనా ఉద్ధరించగలడు, ఎక్కడైనా వారి కామితార్థములన్నిటినీ కూడా నెరవేర్చగలడు. ఎందుకంటే అంతటా ఉన్నవాడు పరమాత్మ కాబట్టి. అదే అర్థాన్ని చూపించే నామం విష్ణువు. అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఎవరు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా కోరుకున్నా అలా వారిని తరింపచేసేవాడు అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ నామాలన్నీ సిద్ధార్థ అన్న నామం దగ్గర నుంచి చూసుకుంటే వరుసగా వచ్చిన నామాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి? అనంతముగా ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తి ఎన్ని విధాలుగా తన ప్రకాశాన్ని మనపై కురిపిస్తూ మన అంధకారాలన్నీ తొలగించేస్తూ మనల్ని జ్ఞాన జ్యోతి వైపు, జ్ఞాన వెలుగుల వైపు ప్రయాణం చేసేలా చేసి తన దగ్గరికి చేర్చుకుంటున్నాయో అని చెప్పే అర్థాలే వస్తాయి తర్వాత వచ్చే నామాలు కూడా. ఎందుకంటే తర్వాత ఉన్నది ఏంటి అంటే వృష పర్వ. పర్వములు అంటే మెట్లు, సోపానములు. కాబట్టి సిద్ధ సాధన అని ఎలా అయితే పరమాత్మ గురించి చెప్పుకున్నాము, సిద్ధిని పొందటానికి కావాల్సిన సాధనము తానే అని, అదే విధంగా ఇక్కడ వృషపర్వ అన్నప్పుడు ఆ ధర్మస్వరూపుడైనటువంటి పరమాత్మని చేరుకోవడానికి ఆ మార్గంలో మెట్లు కూడా తానే ఏర్పాటు చేసి, అంటే మన ప్రయాణంలో ఎటువంటి అనాయాసాలు లేకుండా సునాయాసముగా జరిగేలా చేస్తున్నాడు ప్రతిసారి కూడా. అనాయాసములు అంటే అనేక రకాల ఇక్కట్లు, ఇబ్బందులు, అవరోధాలు, అడ్డుగోడలు, ఇవన్నీ అనాయాసాలైతే సునాయాసాలంటే అవేమీ లేకుండా సులువుగా హ్యాపీగా ఫ్లైట్ జర్నీ అన్నమాట. మనం లోకల్ బస్ ఎక్కక్కర్లేదు, ప్రతి స్టాప్ లో ఆగక్కర్లేదు, కిక్కిరిసిపోయిన జనాలతో కొట్టుకోవక్కర్లేదు, ఊపిరాడని పరిస్థితుల్లో కూర్చోవక్కర్లేదు, ఏమీ అవసరంలా. ఇలాంటి సత్ప్రవర్తనని, సద్బుద్ధిని, సదాచారాన్ని అలవాటు చేసుకుని దాన్నే నిత్య జీవితంలో సాధన చేసుకుంటూ మన యొక్క మోక్ష మార్గం ఏమిటి, మన జీవన సార్థకత ఎప్పుడు కలుగుతుంది, కేవలం పరమాత్మను పొందినప్పుడు అన్న ఎరుకని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ నిజమైన భక్తులు అని చెప్పబడతారు. కాబట్టి అటువంటి భక్తుల యొక్క ప్రయాణాన్ని చాలా సునాయాసంగా చేయడానికి కావలసిన మార్గాలన్నిటినీ కూడా తానే వేస్తున్నాడు అని చెప్పడమే వృషపర్వాలో ఉన్న అర్థం. కాబట్టి అటువంటి సోపానాలను కూడా తానే ఏర్పరిచి నువ్వు ఆ మెట్లు సునాయాసంగా ఎక్కేస్తే చాలు
నన్నే చేరుకుంటావు, నీకు కావలసింది నేనే కాబట్టి నా దగ్గరికే వస్తావని రూట్ మ్యాప్ ఇచ్చేసేస్తున్నాడు అనమాట. గూగుల్ మ్యాప్ కూడా ఆయనే ఏర్పాటు చేసేస్తున్నాడు. మనం వెతుక్కొని కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా, ఇదా నెక్స్ట్ స్టాప్, ఇలా వెళ్ళొచ్చా లేదా, ఈ రూట్లో చేరుకుంటామా లేదా, మధ్యలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, అక్కడ సరిగ్గా రోడ్డు మార్గం ఉంటుందా లేదా, ఇవే కదా గూగుల్ మ్యాప్స్ వెతుక్కోవాలి. అవేమీ అవసరం లేదు. ఆయన ఏర్పరిచిన మార్గం అంత సునాయాసంగా చేరే విధంగా, అంటే ఆ ప్రయాణ బడలిక కూడా కలగకుండా, ఎటువంటి కష్టము తెలియకుండా చేరగలిగినటువంటి మార్గం భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు అని చెప్పడం ఈ నామాల యొక్క ఉద్దేశం. అది వృషపర్వ. తర్వాత వృషోదర. ఇవన్నీ కూడా ఒక్కొక్క నామాన్ని బలపరుస్తూ వచ్చినవే తర్వాత నామాలుగా గ్రహిద్దామండి, వేరువేరుగా చూడవలసిన అవసరం లేదు. వృష ఉదరం. ఉదరము అంటే మనకు తెలుసు, కుక్షి భాగం లేదా అంతే. ఉదరం అంటే పొట్ట అని తెలుసు కదా, కడుపు. వృష అన్నప్పుడు ధర్మము, అంటే ఆయన నిలువెల్లా ధర్మస్వరూపుడు అని చెప్పడానికి వృష ఉదరః. ఇంకొకటి ఎలా చెప్పచ్చు అంటే, ఉదరము అంటే జన్మస్థానం కదా, విష్ణునాభి నుండే బ్రహ్మ తదనంతరం మిగిలిన వారందరూ ఉద్భవించారని చెప్పుకున్నప్పుడు, అంటే ఏం చెప్పచ్చు, తన భక్తులందరి మనకి ఇంకొకటి ఏముంది, ప్రళయాంతంలో అందరినీ తనలోకి తీసేసుకుంటాడు అంటే మనం భక్షించేస్తాడు అన్న అర్థంలో కూడా తీసుకున్నాం కదా. భక్షించిందంతా చేరే ప్రాంతం ఏంటండి, శరీరంలో తీసుకున్నదంతా సేవించిందంతా ఉదర భాగమే కదా. అంటే స్వామి ప్రళయాంతంలో ఈ సృష్టినంతా, తాను చేసిన సృష్టినంతా తన ఉదరంలోనే ఉంచుకుంటున్నాడు. అంటే నీ కడుపును పెట్టుకొని కాపాడుకుంటానని కొంచెం భారీ భారీ సెంటిమెంటల్ డైలాగులు కొన్ని సినిమాల్లో అక్కడ వింటూ ఉంటాం కదా, కడుపును పెట్టుకొని కాపాడుకున్నాను అని. అది నిజంగా పరమాత్మ చేస్తున్నాడు. ఆయన కడుపులోనే అట్టి పెట్టుకొని మనల్ని కాపాడుతూ మళ్ళీ సృష్టి చేయవలసిన అవసరం వచ్చినప్పుడు బయటికి వెలుగక్కుతున్నాడు. కాబట్టి పరమాత్మని వృషోదరః. అలాగే ధర్మమునే ఉదరముగా కలిగి ఉన్నవాడు. అలాగే మనందరికీ తెలుసు, ఉదర భాగంలో జఠరాగ్ని అనేది ఉండడం వల్లే మనం తిన్నదంతా చక్కగా జీర్ణం అవుతుంది అనేది తెలుసు కదా. అంటే అక్కడ ఉన్న జఠరాగ్ని స్వరూపముగా, ఆ తేజ స్వరూపముగా కూడా పరమాత్మని మనం గ్రహించవచ్చు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రళయకాలంలో అందరినీ తన ఉదరంలోనే భద్రపరుచుకొని కంట పెట్టుకొని కాపాడుకోవడం అనేది ఎలాగో కడుపున పెట్టుకొని కాపాడుకోవడం అనేది కూడా అంత గొప్పదంటే, కడుపున పెట్టుకొని కాపాడుకోవడం అంటే ఏంటి, ఎవరి దృష్టి దోషం తగలనివ్వకుండా, ఎవరి ప్రయత్నం వాళ్ళ వైపుకు లాగేసుకునేటువంటి ప్రయత్నం జరగకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం. కాబట్టి అటువంటిది భక్తులని ఆ విధంగా తన కడుపులో పెట్టుకొని కాపాడతాడట. ఇంకా వాళ్ళని ఏ దుష్ట శక్తులు వాటి వైపు ఆకర్షించలేవు, అంత గట్టిగా తానే తన దగ్గర భద్రంగా బదిలపరుచుకున్నాడు. మరి అంతటి సెక్యూర్డ్ ప్లేస్కి వెళ్ళడమే మనందరి జీవిత ధ్యేయంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్న ఇక్కడ పొందుతున్న ఈ కాస్త మాత్రంతో తృప్తి పడిపోతే ఎలాగా, ఇవన్నీ సెక్యూర్డ్ కాదు. రేపు ఎవడో వచ్చి గోడలు బద్దలు కొట్టేసి దూరేసి దోచుకొని వెళ్ళిపోగలుగుతాడు. కానీ పరమాత్మ దగ్గర అయితే అంతా చాలా సెక్యూరిటీ సిస్టంతో అరేంజ్ అయి ఉంది. కాబట్టి అక్కడ ఎవ్వరూ కూడా దూరలేరు, బయటికి తీసుకెళ్లలేరు. కాబట్టి అటువంటి సేఫ్ ప్లేస్ కి మనం వెళ్ళాలనుకోవాలి. కానీ అన్సేఫ్ ప్లేస్ లో ఉంటూ ఇదే హ్యాపీగా ఉందనుకుంటే ఎట్లా? ఇప్పుడు అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రకృతి అందాలన్నీ చూసి ఆస్వాదిస్తున్నంతసేపు చాలా బాగుంది, ఇక్కడే ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అలా అని పొరపాటు పడిపోయి అక్కడే ఉండిపోయాం అనుకోండి, ఒకానొక సమయానికి క్రూర మృగాలు ఏమన్నా వచ్చేసి ఎత్తుకెళ్ళిపోవచ్చు. కాబట్టి అడవి సంచారానికి పనికొస్తుందేమో కానీ నివాసానికి కాదు. నివాస యోగ్యమైన స్థలంలోనే మనం నివాసం ఏర్పరచుకుంటాం కదా. అలాగే ఈ ఈ జన్మ దొరికినంత మాత్రాన ఈ జన్మే శాశ్వతమైంది కాదు, ఇక్కడే ఉండిపోయే అవకాశం లేదు. ఈ జన్మ ద్వారా ఉద్ధరింపబడి పరమాత్మని చేరుకోవాలి. కాబట్టి ఇదే శాశ్వతం అన్న భ్రమలో ఉండిపోతే, మృత్యువు కబళించేస్తే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం పరమాత్మ దగ్గరికి చేరడానికి. కాబట్టి మనందరికీ జీవాత్మలకి నివాసయోగ్యమైనటువంటి స్థానం ఆ పరమాత్మ ఉదరం, వృషోదరం అనుకుంటే ఆ వృషోదరాన్ని చేరడానికి మన సాధన, ప్రయత్నం, నడక ఉండాలి. తర్వాతది వర్ధన, వర్ధిల్లువాడు లేదా వర్ధిల్పజేయువాడు. పరమాత్మకి ఏ గుణం ఆపాదించి అర్థం చేసుకుంటున్నామో
ఆ గుణ స్వభావాలన్నీ నిజమైన భక్తులకు కూడా ఆయన ప్రసాదిస్తాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజమైన భక్తులు అని చెప్పబడిన వాళ్ళకి పరమాత్మకి వేరు వ్యత్యాసం లేదు అని గ్రహిస్తున్నాం కాబట్టి, పరమాత్మ ఎవరైతే ఎలా అయితే ఉన్నాడని చెప్తున్నామో నిజమైన భక్తులు కూడా అలాంటి గుణగణాలు కలిగి ఉంటారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, ఒప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వృద్ధి కలిగించటాన్ని వర్ధనము అని అంటారు అని అనుకుంటే, అలా వర్ధిల్లేవాడు, ఎందుకంటే వర్ధమానహ తర్వాత ఉంది కాబట్టి అది ఆయన వర్ధిల్లేవాడు అనుకుందాం. ఇక్కడ వర్ధనహలో మనల్ని వృద్ధి చేసేవాడు, వర్ధిల్లు అనే దీవిస్తూ ఉంటాం కదా, అది పరమాత్మ మనందరి విషయంలో చేస్తాడు అని చెప్పడం అన్నమాట. కాబట్టి పెంచి పోషించేవాడు, సృష్టి తానే స్థితి తానే, ఇదే అర్థం మళ్ళీ వర్ధనహాలో. పుట్టుక తానే అయినప్పుడు, పుట్టుకకి కారణం తానుగా ఉన్నప్పుడు పెంచడానికి పోషణకు అవసరమైన శక్తిని కూడా తానే అందిస్తాడు అనేది గ్రహిస్తూ వస్తున్న విషయం. కాబట్టి మనం అన్ని చోట్ల అదే నామాన్ని, అదే అర్థాన్ని ఇక్కడ తెలుపుతున్న నామం వర్ధనః. ఎవరికి? పరమాత్ముని సర్వస్వ శరణాగతి వేరిన వారిని వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి పరమాత్మని వర్ధనః అని చెప్పుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఆ యోగ్యత అనేది మనకుండే ఆర్థిక స్థితిగతులని బట్టి కలగదు. ఎందుకంటే భగవద్గీతలో ఉన్న శ్లోకం ఏంటి? పత్రం పుష్పం ఫలంతోయం యోమే గత్య ప్రయచ్చతి, ఏది ఇచ్చినా సరే యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తులనేవారు వారి పరిస్థితులను బట్టి ఏది అందించినా సరే నేను స్వీకరిస్తాను అని ఆయన చెప్పాడు. అందుకే గుప్పెడు అటుకులకే కుచేలుణ్ణి ఉద్ధరించేసేశాడు. కాబట్టి మనం ఇచ్చే క్వాంటిటీని చూడడు, ఇచ్చే మనసుని మాత్రమే ఆయన చూస్తాడు. కాబట్టి వాళ్ళు బంగారు పువ్వులతో పూజ చేయగలిగారు, వీరు సహస్రదళ పద్మాలు తీసుకొచ్చి పూజ చేయగలిగారు. నేను అలా చేయలేకపోయాను అని బాధపడకండి. నా ఇంట్లో, నా తోటలో నేను నీరు పోసి పెంచిన మొక్కకొచ్చిన ఈ 4 పువ్వులే నేను భగవంతుడికి సమర్పించగలను అంటే ఆ రోజుకి అవే సమర్పించండి. ఈ రోజు ఆ తోటలో మొక్క ఆ పూలను కూడా ఇవ్వలేదా? నమస్కారమే 1,00,000 ఫలాలతో 1,00,000 పూలతో సమానం అని అనుకోండి, అవి సమర్పించండి. మీ శక్తికి మించి, మీ పరిస్థితులకి మించి చేయాలి అని మనం ఎప్పుడూ కూడా అనుకోనవసరం లేదు. అది ఆయనే కోరలేదు. ఆయన కోరని దాన్ని చెయ్యాలన్న తపన మనకెందుకు? ఆయన కోరిన మార్గంలో వెళ్లాలని తపన పడాలి తప్ప, ఆయన కోరనిది అడగంది ఆయనకి ఇవ్వడానికి మనకు అవసరం ఏముందండి? ఆయనకి లేనిదేముంది మనం ఇవ్వడానికి? మనం నివేదిస్తున్నది ఏదైనా సరే ఆయన మనకిచ్చిన అర్హతని చూపించుకుంటూ నివేదిస్తున్నాం. ఇది నువ్వు నాకు కలిగించిన భాగ్యం అయ్యా, దీన్ని నేను పొందగలిగినాను, నీ వల్లే నాకు అర్హత సంపాదించగలిగానని దాన్నే పరమాత్ముడికి, ఇది నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి దీన్ని నీకు నేను నివేదనగా, ఇది నేను పొందినందుకు కృతజ్ఞతగా నీకు నివేదిస్తున్నాను. ఇది మనకు కావాల్సిన భావన. అంతేకాని పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు పట్టు చీరలు కట్టుకునే పూజలు చేశారని మనము కొట్టుకెళ్లి పట్టు చీరలు 1,000 లక్షలు పెట్టి కొనుక్కురావాలంటే అవసరంలా. పక్కింటి వాడు గుళ్ళో దానం ఇచ్చాడు అంటే అది వాళ్ళ స్థితిగతి. మనకు అవసరం లేదా? ఆ పరిస్థితి లేదా? మనకి నమస్కారమే మనం ఇచ్చే దాన ధర్మాలు. ఏదైనా సరే సద్భక్తి అనేది ఉండాలి. ఆ సద్భక్తి భావనతో చేసేది ఏదైనా ఆయన స్వీకరిస్తాడు తప్ప ఎదుటి వాళ్ళ ప్రేరేపణతోనూ, వేరే వాళ్ళ ముందు తక్కువ కావద్దు అన్న భావనతోనూ చేసేదాన్ని దేన్ని కూడా స్వీకరించడు. అది మనకి మాత్రమే తృప్తిని ప్రసాదిస్తుంది తప్ప భగవంతునికి చేరదు. ఇది మనందరం రాసి పెట్టుకొని ప్రతిరోజు చదువుకొని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అప్పుడు మనం ఆ పోకడల వైపుకి దృష్టి మళ్లించకుండా ఉంటాం. ఇది వర్ధన అన్న నామంలో గ్రహించగలిగింది. తర్వాతది వర్ధమానః. ఇందాక చెప్పుకున్నాడు, ఆయన వర్ధిల్ప చేస్తాడు అని అన్నప్పుడు ఆయన వృద్ధి చెందుతున్నాడు, మనల్ని వృద్ధి చెందేలా చేస్తున్నాడు. అంటే ఆయన వృద్ధి చెందడం ఏంటి? ఆయనకు ఎదుగుదల తరుగుదల ఉంటాయా అంటే ఆయన వృద్ధి చెందుతుంది మనలో, మన ద్వారా. ఆ ఎదుగుదల పెరుగుదల అనేది ఉన్నది మన ద్వారా పొందుతున్నది. అంటే మనల్ని ఉద్ధరింపబడినప్పుడు పొందే సంతృప్తి ఉంది చూడండి, దాన్ని ఇక్కడ వృద్ధి అని చెప్తున్నారు అనమాట. అంటే వీడు అమ్మయ్య, ఇప్పటికైనా వీడు నా వైపుకు తిరిగాడే, నన్ను చూస్తున్నాడే, నా వైపు రావాలనుకుంటున్నాడే, నిజమైన భగవతత్వాన్ని ఇప్పటికైనా గ్రహించాడే, నేను అంటే ఏమిటనేది ఇప్పటికైనా తెలుసుకున్నాడే అని పొందే తృప్తి అన్నమాట. పరమాత్ముడికి కూడా కలిగేటువంటి తృప్తి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట.
అంతే కదా. ఇప్పుడు పిల్లలకి ఏదన్నా మనం బాగా నేర్పించాం అనుకోండి, చక్కగా నేర్చుకొని దాన్ని ప్రదర్శించినప్పుడు తల్లిదండ్రులుగా మనం ఎంత ఆనందపడతాం. నా పిల్లవాడు ఎంత వృద్ధిలోకి వచ్చేసాడో, ఎంత నేర్చుకున్నాడో, ఎంత అర్థం చేసుకున్నాడో అని తృప్తి పడుతున్నామా లేదా? అలాగే భగవంతుడు చూపిన మార్గాన్ని తెలుసుకొని ఆ దారిలో నడవడానికి ప్రయత్నిస్తే ఆయన కూడా అలానే సంతృప్తి పడతాడట. అలా మనల్ని వృద్ధి చేస్తూ, అమ్మయ్య నేను వీళ్ళకి ఇచ్చిన శిక్షణ ఉపయోగపడింది, దానివల్ల అది రూపు దాల్చింది, ఫలితం దక్కుతుంది అని ఆ పరమాత్మ కూడా తృప్తి చెందుతాడట. అలా లేదంటే మనం వర్ధనము అంటే ఎదుగుదల అన్నప్పుడు మనకి తెలిసిన అవతారాలన్నీ కూడా చూసుకున్న మనకి తెలిసిన వామన అవతారం, ఇంతింతై వటుడింతై అని, ఇంత చిన్న వటుడుగా ఉన్నవాడు అంతగా అంతగా ఎదిగింది ఎవరి కోసం? బలి చక్రవర్తిలో ఉన్న అహంకారాన్ని తుడిపివేస్తూ భక్తులకి లేదా ఇంద్రుడికి న్యాయం చేయడం కోసం, అంటే తన భక్తులైన వారి వృద్ధి కోసం ఆయన కూడా వృద్ధి చెందుతున్నాడు అంటే ఇదన్నమాట అర్థం. వారి బాగు కోసం తాను కూడా అంత తపన పడతాడు అని. మరి ఆయన అలా చేయకపోతే బలికి మోక్షం కలిగేది కాదు. ఆయన అహంకారం, ఎందుకంటే గొప్ప వ్యక్తి, రాజుగా చాలా గొప్ప వ్యక్తి, కానీ ఆయనకున్న అహంకారం ఆయన్ని తగ్గించేస్తుంది. కాబట్టి ఆ స్థితి నుంచి కూడా ఉన్నతంగా ఎదగటానికంటే ముందు నామాల్లో చెప్పుకున్నాం కదా, ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థితిలోనే తన భక్తుల్ని ఉంచుతాడు అని. అంతటి గొప్పవైన వ్యక్తిలో ఉన్న ఆ ఒక్క దుర్లక్షణం కూడా చెరిగిపోవడానికి బలి చక్రవర్తి దగ్గర వామన అవతారంలో వెళ్లి ఆయన అహంకారాన్ని పారద్రోలి ఆయన్ని గొప్ప వ్యక్తిగా నిలబెట్టాడు. అదే సమయంలో భక్తుడైన నిస్సహాయుడైన ఇంద్రుడికి కూడా సహాయంగా నిలబడ్డాడు. ఇద్దరూ తన భక్తులే, ఇద్దరిని ఉద్ధరించవలసిన బాధ్యత ఆయనదే. కాబట్టి రెండు చోట్ల ఒకే అవతారంలో ఒకే రూపం ద్వారా ఇద్దరికి కావలసిన సద్గతిని ప్రసాదించాడు. ఈ విధంగా పరమాత్మ ఎల్లవేళలా భక్తులైన వారి వృద్ధి కోసం పాటుపడుతూ ఉంటాడు. చూడండి, నిత్య శ్రామికుడు అంటే పరమాత్మ, మనం కాదనమాట. మనం కావాలంటే రిలాక్స్ అవుతాం, ఆయన రిలాక్సే అవ్వట్లేదు. ఎందుకంటే ఇవాళ నేను ప్రార్థిస్తాను, ఇంకో గంట అయితే ఇంకొకళ్ళు కోరుకుంటారు. ఎప్పుడు చూసినా కోరికల చిట్టాలు ఆయన దగ్గరికి వెళ్తూనే ఉంటాయి. మరి అందరినీ చూసుకోవాలి కదా ఆయన. కాబట్టి ఆయన నిత్య శ్రామికుడు అన్నమాట. ఎల్లప్పుడూ మన కోసం, మన వృద్ధి కోసం, మన బాగు కోసం పాటుపడుతున్నవాడు. మనకి కనిపించని, మనం తెలుసుకోవడానికి ప్రయత్నించని ఒక పరమాత్మ మన కోసమే ఉన్నాడు. తర్వాత నామం వివిక్త. వివిక్త అంటే విభిన్నమైన వ్యక్తిత్వము, లక్షణము కలిగి ఉంటే వాళ్ళని వివిక్తులు అని చెప్పుకోవచ్చండి. కాబట్టి అందరికంటే ప్రత్యేకమైన వాడు, విభిన్నమైన వాడు. ఎందుకంటే దేనితో పోల్చి చూడలేనివాడు, దేనితో సరి సమానము కానివాడు. కాబట్టి అంటే ఎటువంటి బంధనములు లేనివాడు, ఏ బంధాల్లోని ఇరుక్కోనివాడు. కాబట్టి అందరికంటే అన్నిటికంటే విభిన్నుడు, విలక్షణమైన వాడు. కాబట్టి భగవంతుడు వివిక్త అని చెప్పబడుతున్నాడు. ఇప్పటి వరకు అంటే మనం పురాణ కథలు చాలా చూసుకుంటాం, స్వామి అవతారాలు చాలా చూస్తాం, ఆయన లీలలు ఎన్నో రకాలుగా వింటూ ఉంటాం, ఎన్నో కథల్లో వింటూ ఉంటాం. మరి ఏ కథ ఆ కథలోనే ప్రత్యేకంగా ఆయన ఉద్ధరించిన సందర్భాలు కనిపిస్తాయి. ఏది కూడా ఒకేలా అనిపించదు, ఏది కూడా ఒక్కటే అవ్వదు. ఇన్ని విధాలుగా ఇంతమందిని ఉద్ధరించిన పరమాత్మ అమ్మవారిగాను, అయ్యవారిగాను, ఇంకొక రూపంలోనూ ఉద్ధరించిన పరమాత్మ ఎవరు అంటే ఎలా చెప్పగలుగుతాం? విభిన్నమైన వాడు కాబట్టి ఇన్ని రకాలుగాను ఉన్నది ఒక్క పరమాత్మే కదా. అందువల్ల ఆయన వివిక్తుడు, అంటే మన బుద్ధికి తోచనివాడు, మన తార్కిక ఆలోచనలకు అందనివాడు. కాబట్టి పరమాత్మని మనం వివిక్త అని చెప్పుకుంటున్నాం. తర్వాత శృతి సాగర. శృతులు అంటే మనకి తెలుసు వేదములు అని అనుకున్నప్పుడు ఆ సాగరం వంటి వాడు. సాగర అంటే అది కూడా మళ్ళీ అనంతత్వాన్ని సూచిస్తుంది కదండి. సాగరం ఎక్కడ మొదలైందో, ఎక్కడ అంతమవుతుందో కంటి చూపుతో గ్రహించగలుగుతాము. దానికి బాహ్యంగా ఇక్కడ కనిపించే సాగరాలు అనుకోండి, సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటే వాటితో, ఆ టూల్స్ తో, ఆ మెజర్మెంట్ తో, ఆ వ్యాసాలు, పరిమాణాలు ఇవన్నీ కొలిచి ఏదో కొలమానం చెప్పగలుగుతాం. సహజంగా మన దృష్టి చూస్తూ ఉంటే ఒక తీరం దగ్గర నిలబడితే ఇంకో తీరం మనం చూడగలుగుతున్న పరిస్థితి ఉందా? లేదు కదా. కాబట్టి ఆయనని శృతి సాగర అని అన్నప్పుడు అంత సాగరమైనటువంటి జ్ఞానం అంతా, సంపద అంతా కూడా ఆయనే.
అందులో నుంచి వచ్చిన సంపదలు కొన్ని వేదాలు. అంటే శృతి సాగర, శృతులు అనేవన్నీ కూడా వేదాలు దేనికి సంబంధించినవి? జ్ఞానాన్ని ఇచ్చేవి. అంతటి జ్ఞాన సంపదన అనేది ఒక పెద్ద సాగరం లాంటిది అనుకుంటే, ఆ సాగరం ఆయన అందులో ఉన్న జ్ఞానాన్ని వేదాల రూపంలో మనకి అందించాడు. కాబట్టి సాగరం వంటి వాడు, సాగరమంత జ్ఞానమూర్తిగా ఉన్నవాడు అనే పరమాత్మని వేదాంత మూర్తిగా, వేద వేద్య అని చెప్పుకున్నాం కదా. అలా వేదములకు కూడా లేదా వేదాంతములకు కూడా ఆదిగా పరమాత్మని శృతి సాగర అన్న నామంలో మనం గ్రహించవచ్చు అన్నమాట. ఎందుకు అంటే సాగరము అంటే నదులన్నీ కలిసే ప్రదేశం సాగరం, అంతే కదండి. ఆ విధంగానేనట వేదాలు ఎన్నున్నాయో అన్ని వేదములలో చెప్పబడిన విషయాలన్నీ కూడా కలిపితే మనకి ఎక్కడ కలుస్తాయి అవన్నీ అంటే అవన్నీ నుండిటిని తెలుసుకోగలిగినది ఒక పరమాత్మనే. నదులన్నీ కలిసి సాగరం అయినట్టే వేదాలలో చెప్పబడిన విషయం అంతా కూడా, ఆ జ్ఞానం అంతా కూడా పరమాత్మనే తెలియజేస్తుంది. కాబట్టి ఆయనని శృతి సాగర అని చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. మనం ఇదివరకు ముందు శ్లోకాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం, మనకి 4 వేదాల్లోనూ గొప్ప గొప్ప వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాల ద్వారా మనం ఆ పరతత్వాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకుంటామని. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఈ వాక్యాల ద్వారా అంటే ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పరిస్థితుల్లో ఆ వాక్యాలు చెప్పబడ్డాయి. కానీ అన్నిటి సారాంశం ఏమిటి? పరమాత్మ. ఆ విధంగా వేదాంతముల ద్వారా తెలుసుకోగలిగిన వాడు పరమాత్మ అని చెప్పడం కోసం శృతి సాగర. అలాగే పరమాత్మని అంతర్యామిగా చెప్పుకుంటున్నప్పుడు అది కూడా కొలవగలిగింది కాదు. కాబట్టి శృతి సాగర అన్న నామాన్ని అక్కడ కూడా మనం పరమాత్మకి ఆపాదించి అర్థం చేసుకోవలసి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వేదములైన వేదములు అనగానే వేదముల నుంచి వచ్చినటువంటి ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వస్తాయండి. అరణ్యకములు, సంహితలు, ఉపనిషత్తులు, అరణ్యకములు, బ్రాహ్మణములు, ఇవి వేదముల నుంచి వచ్చిన భాగాలట. వాటి సారము కూడా వేదముల్లో ఉన్నదే తెలుపుతుంది. ఆ వేదముల్లో ఉన్న సారం కూడా ఏమిటి అంటే పరమాత్మ తత్వాన్ని తెలుపుతుంది. కాబట్టి ఏ విధంగా ఏవి పారాయణ చేసినా, వేటిని నేర్చుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా అన్ని ఫైనల్ గా డెస్టినేషన్ ఎక్కడికి చేరుస్తున్నాయి? పరమాత్మ దగ్గరికి చేస్తున్నాయి. కాబట్టి నదులన్నీ ఒక చోట చేరేది సాగరంలో కలుస్తాయని అనుకుంటే ఈ వేదాంతాలన్నీ కూడా మనల్ని చేర్చేది పరమాత్మ దగ్గరికే అనే దాన్ని శృతి సాగర అన్న నామం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఈ 2 నామాల అర్థాలు ఇవాళకి ఇంతవరకు చూద్దాం. మిగిలినవి తర్వాత క్లాస్లో చూద్దాం.